మార్గదర్శి సారథిగా ఆమె 34 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆద్యంతం అత్యద్భుతం. చైర్మన్ రామోజీరావు గారి మార్గదర్శకంలో ఆమె సాధించిన విజయాలు అనితర సాధ్యం. వారే ఎంసీఎఫ్ ఎండి గారు శ్రీ శైలజ మేడం గారు. ఏ బిజినెస్ ఉమెన్ విత్ పార్ ఎక్సలెన్స్, connoisseur of arts and culture, a person with deep religious and spiritual blessings. I cordially invite ma'am to come onto the stage and share your thoughts, ma'am. Thank you, ma'am. సభకు వందనాలు. స్వర్ణోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన అందరికీను. ఇవాళ రామోజీ గ్రూప్ సంస్థలకి సంబంధించిన చాలామంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయినా కానీ మన ప్రియతమ చైర్మన్ గారికి అత్యంత ఇష్టమైనది ఈనాడు. మాకందరికీ కూడా, మీరందరూ కూడా మీరు పనిచేసే సంస్థల పట్ల మీకెంతో అభిమానం, గౌరవం ఉంటుంది. కానీ మార్గదర్శితో పాటు ఈనాడు అనుబంధ సంస్థగా చెప్పుకోవటం ఇంకా సగర్వంగా ఉంటుంది. మన ప్రియతమ చైర్మన్ గారు ఈరోజు లేకపోయినప్పటికీ ఆయన రాసిన వీలునామాలో కానీ ఆయన ఎప్పుడు కోరుకున్నది రామోజీ గ్రూప్ ఒక వసుదైక కుటుంబంగా సాగిపోతూ నిరంతరం ఉండాలని. ఆ బాధ్యతని ఆయన మీకు అందరికీ కూడా స్వయంగా తెలియజేశారు. సో ఇప్పుడు చాలామంది వక్తలు చెప్పినట్లుగా అది మనందరి భుజస్కంధాల మీద ఉన్నది. ఇది ఏ ఒక్కరూ చేయగలిగినది కాదు కనుక ఈ సందర్భంగా ఇంతమందితో పంచుకోగలుగుతున్నాను. చైర్మన్ గారు దిశానిర్దేశంలో మన పెదండి గారు రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఎంతోమంది మహోన్నతమైన ఈనాడు సంస్థలో పనిచేస్తున్న ఎక్సలెంట్ పీపుల్, ఐ వుడ్ సే, మీరందరూ ఈ 50 సంవత్సరాలు సంగ్రామమే చేశారు. మరి గత 2 సంవత్సరాలుగా సాహస వీరుల్లాగా పోరాటం చేశారు. మీ అందరికీ సభాముఖంగా ప్రజల కోసం ప్రతినిత్యం మీరు చేసిన పోరాటానికి మన జర్నలిస్టులకి, మన ఎడిటోరియల్ స్టాఫ్కి మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చైర్మన్ గారితో నాకు చైర్మన్ గారికి మాత్రమే జరిగిన 2 సంభాషణలు ఈ రోజున పాఠకులకు కూడా మనందరితో పాటు తెలియాలని అవి పంచుకుందామని అనుకుంటున్నాను. అందరూ చెప్పినట్టుగా ఈనాడు మీద కోపంతో మార్గదర్శి మీద గత పాలకులు ప్రచండ యుద్ధాన్నే ప్రకటించారు. ప్రతిరోజు కూడా ఆ బాధని మనకు తెలియజేసే రకంగా వాళ్ళ టీమ్స్ పనిచేస్తాయి. చిట్ ఫండ్ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ
క్వాంటిటేటివ్గా క్వాలిటేటివ్గా చిట్ ఫండ్ అసోసియేషన్ తరపున ఎప్పుడూ కూడా మన్ననలు అందుకునే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏనాడు కూడా ఊహించిన విధంగా, ఎందుకంటే చైర్మన్ గారు ఎప్పుడూ మాకు ఒక విషయం చెప్పేవారు, మీరు తప్పు చెయ్యకుంటే నా అంత బలవంతుడు లేదు, మీరు తప్పు చేసినట్లయితే నా అంత బలహీనుడు లేదు అని మా యాన్యువల్ కాన్ఫరెన్సెస్లో ఆయన చెప్పేవారు. ఈ మాట నేను మా సహచరులందరూ కూడా నిత్యం గుర్తుపెట్టుకుని ఏనాడు కూడా మార్గదర్శి సభ్యులకి ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ, ఎందుకంటే మనం ఈనాడులో ఎవరేం తప్పు చేసినా రాస్తారు, కాబట్టి మనం తప్పు చేసినా రాస్తారు కనుక ఏ రకమైన చైర్మన్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అంత జాగ్రత్తగా చేసుకొస్తున్నప్పుడు అకారణంగా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా మార్గదర్శి మీద దాడి జరగటం అందరికీ తెలిసిందే. ఇదే నెల పోయిన సంవత్సరం భారతదేశంలో ఇంతవరకు జరగని విధంగా ఎన్నో చిట్ ఫండ్స్ ప్రైవేట్లీ మేనేజ్డ్ వన్స్, స్మాల్ వన్స్ విచ్ డోంట్ డూ అ సైంటిఫిక్లీ మేనేజ్డ్, దే నాట్ సైంటిఫిక్లీ మేనేజ్డ్, అటువంటి సంస్థలు ఎన్నో మూతపడినా జరగని విధంగా ప్రభుత్వము వైండింగ్ అప్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒక్క డిఫాల్ట్ లేదు, ఒక్క కంప్లైంట్ లేదు. సో దాట్ వాజ్ లైక్ అ బ్రేకింగ్ థింగ్ దట్ దే వాంటెడ్ టు డూ. సో చైర్మన్ గారితో అన్ని విషయాలు చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఈనాడులో పోరాటం చేస్తున్నారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సో కలిసినప్పుడు ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు మనకి నష్టం వస్తుందండి, మనకి ఇబ్బంది అవుతుందేమో అని, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా. అప్పుడు ఆయన అన్నది, అక్కడ మన నష్టం అటు ఉంచితే శైలజమ్మ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నష్టపోతున్నారు, ఆ ప్రజల మూలాన నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈనాడు ద్వారా నేను వాళ్ళకు సహాయం చేయగలుగుతాను, అటువంటప్పుడు నేను సహాయం చేయలేకపోతే నా జీవితం వ్యర్థం, సర్వం నష్టపోయినా పర్వాలేదు కానీ అని అన్నప్పుడు నా హృదయం లయ తప్పిందనటంలో అతిశయోక్తి లేదు, ఉన్నమాట చెప్తున్నాను. ఇది వారి మహోన్నత వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ. మరొకటి, మే 13న ఓటింగ్ అయిపోయింది. సాయంత్రం ఆయన అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అందరం గాబరా పడుతున్నాం. ఆ రోజు ఓటింగ్ అయిపోయింది. ఆయన అంతకుముందు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా విన్ అవుతుందనేది ఆయనే చెప్పారు. సో ఆయన్ని ఆ రోజు సాయంత్రం స్టార్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళాం. 2 రోజుల తర్వాత బాగా కోలుకున్నారు. హాస్పిటల్లో ఆయన ఇంకా బెడ్ మీదే ఉన్నారు. అప్పుడు మావయ్య గారు మీ గురించి ఒక పొలిటికల్ అనలిస్ట్ చాలా బాగా చెప్పారు, మెసేజ్ మీతో చెప్పాలని ఉంది నాకు, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది, మీకు చెప్పనా అన్న. సరే చెప్పు అన్నారు. ఆ పొలిటికల్ అనలిస్ట్ రాసింది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు రాసింది, నేనే రాసినంత ఇదిగా పొయిటిక్గా చదివాను ఆయనకి. సో చదివినప్పుడు ఆయన బెడ్ మీద పడుకుని ఇలా అనుకుంటున్నారు. అంతా విన్న తర్వాత, నన్ను విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అన్నారు. అంటే పొగడ్తలు కాదు, నాకు విమర్శలు ఉంటే చెప్పు అనే వ్యక్తిత్వము అది ఎవరికి ఉండదండి. ఐ వాజ్ క్వైట్ షాక్డ్. సో ఈనాడు ఆయన వేసిన పునాదితో, ఆయన స్ఫూర్తితో మీ అందరినీ ఆయన ఒక సైన్యంలాగా తయారు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రామోజీరావు గారై పనిచేయాలి, అది మీరందరూ చేస్తారు కూడా. కిరణ్ గారి నాయకత్వంలో మీ అందరి సహచర్యంతో ప్రజా సంక్షేమమే విధిగా, ఆకాశమే హద్దుగా
తరతరాలుగా ఈనాడు అందరి ప్రజల జేజేలు మన్ననలు పొందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఆశిస్తూ సెలవు. జై హింద్.